క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యక్షంగా కూడొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గుజరాత్లో జరిగినటువంటి ఫ్లైట్లో జరిగిన సందర్భం మనందరికీ తెలిసిందే. అది చాలా బాధాకరమైన విషయం, వేదనకరమైన విషయం కూడా. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, 269 మంది చనిపోయారు. ఇంకా చెప్పాలంటే మాంసం అంతా ఉడికిపోయింది. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్లో ఆ భయాందోళనకరమైన పరిస్థితి చూస్తున్నప్పుడు ఎటువంటి వారికైనా జాలి, దయ, బాధ ఉంటుంది. ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారో వారు, ఎన్ని ప్రయాణాల్లో వెళ్తున్నారో, ఏ ఉద్దేశంతో వెళుతున్నారో, ఏ చదువుల మీద వెళుతున్నారో, ఏ ఉద్యోగాల మీద వెళ్తున్నారో, ఏ బిజినెస్ పని మీద వెళుతున్నారో తెలీదు. వారికంటూ కొన్ని ఆశలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వారు అకస్మాత్తుగా ఆ ఫ్లైట్లో ప్రమాదం రావటం, చనిపోవడం, మరణించడం, ఇది ప్రపంచ వ్యాప్తం. ఓన్లీ భారతదేశమే కాదు, ఇది అన్ని దేశాలకు కూడా ఇది పాకిపోయింది. ఎందుకంటే ఆశ్చర్యం, చాలా వేదన, ఎంతమంది వారి దుఃఖాన్ని, నిట్టూర్పులను మనం చూస్తూ ఉన్నాం. అందుకే వారి ఆత్మకు శాంతి కలగడానికి మనం చిన్న ప్రార్థన చేసే ముందుగా ఒక 2 మాటలు చెప్పి 15 నిమిషాల్లో నేను ఈ మాటలు ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనం చదువుతా చూడ ఒకసారి. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. అందరికీ ఒక్కటే గతి సంభవించును అన్నాడు. చూడండి, ఇక్కడ అందరికీ అంటే మంచివారికి, చెడ్డవారికి అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరమని నేను వాటిల్లో కొన్ని ప్రాముఖ్య విషయాలు నిర్వచనమే తీసుకుంటున్నాను. వాక్యం అని చెప్పట్లేదు, మీరు ఆ రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ప్రసంగి 9వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు నేను ధ్యానం చేయబోతున్నాను. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. ఫ్లైట్లో వాళ్ళు చనిపోయినప్పుడు చాలామంది దుఃఖపడ్డారు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, అందరికీ ఒక్కటే గతి సంభవించును. అంటే ప్రసంగి గారు ఆత్మతో నింపబడి రాస్తున్న ఈ గ్రంథంలో అర్థం ఏంటంటే, సూర్యుని కింద జరుగుచున్నది సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని ఆ మొదటి అధ్యాయంలోనే రాస్తూ ఉంటాడు. అంటే సూర్యుడి కింద జరుగుతున్న విషయాలు చూస్తున్నప్పుడు చెడ్డవాడికి ఏం జరుగుతుందో మంచివారికి కూడా అదే జరుగుతుంది. అదే బాధపడుతూ ఆ మాట అంటున్నాడు. చూడండి ఒకసారి, మీరు 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అనే పదం వాడుతున్నాడు. అంటే సింహము లాంటి వాళ్ళు ఫ్లైట్లో చనిపోయారు. ఫ్లైట్ ఎక్కాలంటే దానికి ఒక స్థాయి, ఒక సామర్థ్యం ఉండాలి. అందరు ఎక్కగలరా? బడుగు బలహీన వర్గాల్లో ఉన్నవారు, పేదవారు ఎక్కగలరా? ఎక్కలేరు. కానీ మంచి సంపన్న స్థితిలో ఉన్నవారు ఎన్ని ఆశలతో పాపం వాళ్ళు ప్రయాణాలు పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మొత్తానికైతే చాలా ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ దేవుడు ఆ జరగబోతున్నటువంటి భవిష్యత్తుని మనసులో పెట్టుకొని, సూర్యుడి కింద జరగబోతున్న కార్యాలన్నీ మనసులో పెట్టుకొని, దేవుడు అపవాది ద్వారా కూడా ఎటువంటి భయంకర కార్యాలు జరుగుతాయో, దురాత్మ ద్వారా కూడా ఎటువంటి కార్యాలు జరుగుతాయో ప్రపంచానికి తెలియదు. అందుకని ఈ నేరం ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అనుకుంటారు. కానీ బైబిల్లో రాయబడింది, ఎవరిని మృంగుదునా అని కొదమ సింహలే పొంచి పొంచి తిరుగుతున్నాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని కొదమ సింహలే వెతుకుచు తిరుగుతున్నాడు అంటాడు. అంటే తెలియకుండా అదృశ్య వినాశినిగా అనేక మందిని తన కడుపున పెట్టుకుంటున్నాడు, తన పొట్టన పెట్టుకుంటున్నాడు. వాడి కనబడడు,
అనేక మంది ఆ యుద్ధాలు, మారణకాండ భయంకరంగా చనిపోతున్నారు. దీనికి దేవుడే కారణం అని చాలామంది అనుకుంటున్నారు, కానీ పొరపాటు. సరే, ఎవరు కారణం అన్నది చెప్పడానికి ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి కూడా. అదేంటంటే, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖాకరం అనే పదం వాడుతున్నాడు ఇక్కడ. ఇక తర్వాత 4వ వచనంకి వచ్చేటప్పటికి ప్రసంగి 9వ అధ్యాయం 4వ వచనంలో సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అవును కదా. ఇప్పుడు చచ్చిపోయిన సింహం కన్నా కూడా బ్రతికున్న కుక్క మేలు అంటే, ఒక మాట చెప్పాలంటే అసలు ఎందుకు ఈ సందర్భాలు చెబుతున్నాడో నేను మీకు 5వ వచనాన్ని చదివి వినిపిస్తాను. చూడండి జాగ్రత్తగా. ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనంలో, బ్రతికి ఉన్నవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియు ఎరగరు. బాగా వినాలి. ఇక్కడ ఏదో చెప్పబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పిచ్చి పిచ్చిగా రాయుడు ఏదో చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడంటే, బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అంటే బతికున్నప్పుడు తెలుసు మనం చచ్చిపోతావని. రైట్, బాగుంది. అయితే తర్వాత ఏమన్నాడంటే ఎరుగుదురు. అంతేకాకుండా అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదో. చనిపోయిన వారికి ఏ లాభం కలగదు. ఇక 6వ వచనం చూస్తే మీరు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయ పడరు. అంటే పైనేమో చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు అంటున్నాడు. ఆ పదం చెబుతూ ఇదిగో ఈ 6వ వచనంలోకి వచ్చేటప్పటికే అంటాడు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అందరికీ చస్తామని తెలుసు బతికున్నప్పుడు. అయితే ఈడ విషయం ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమ కలిగి పగబెట్టుకోకూడదు అంటున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు అసూయ పడకూడదు అంటున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు ఎవరి మీద మత్సర పడకూడదు అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చూడు, కోట్ల ఆస్తులు సంపాదించిన వారు శతాగ్రతులైపోయారు, నలిగిపోయారు, మాంసం కాల్చబడింది. 269 మంది ఆ ఫ్లైట్లో గుజరాత్లో భయంకరమైనటువంటి సావు. పగవస్తుడు కూడా రాకూడదు. అయితే దేవుడు ఇక్కడ అంటాడు, ఇదిగో మీరు ఒక పక్క చూస్తున్నారు కదా, ఈ భూమి కింద సూర్యుని కింద జరుగుతున్నది సమస్తము వ్యర్థమని మీకు తెలుసు కదా. అయితే ఎందుకు మీలో పగ, ఎందుకు మీలో అసూయ, ఎందుకు మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండరు అని బైబిల్లో దేవుడు ఈ మాట చెబుతా ఉన్నాడు. ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనంలో, తమ కాలము ఎప్పుడు వచ్చునో తెలుసా మీకేమన్నా? ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. మరి ఎందుకు మీరు ఎప్పుడు పగ పెట్టుకుంటారు? అన్నాదమ్ముళ్ళకి ఈరోజు పట్టవల, అక్కాచెల్లెళ్ళకి పట్టవల, తోబుట్టులు పట్టల, ఇంటిలో ఒకే తండ్రికి పుట్టిన అక్కాచెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి పట్టవల, ఆస్తి తగాదాలు. ఏం తీసుకొని పోతాం? చూడండి, 269 మంది ఎక్కడ పుట్టారు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఏ ఖండం, ఏ దేశం, కానీ వారు నిజంగా అండి వారి ఆత్మకు శాంతి కలగాలని మనం ప్రార్థిద్దాం. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చనిపోయిన వారి గురించి నేను ఏదో తప్పుగా అంటలేదు, కానీ ఒకసారి వారిని చూడండి. ఆ దృశ్యాన్ని చూసిన మీరు ఏమి తీసుకొని పోతారు? ఈ లైవ్లో మీరు వింటున్నారు, యూట్యూబ్లో ఏమి తీసుకొని వెళతాం చెప్పండి ఒకసారి మనమంతా. అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు చనిపోయిన తర్వాత మనము ఏం తెలీదు. చనిపోయినాక నువ్వు ఎవరిని ప్రేమించలేవు, చనిపోయిన తర్వాత ఎవరితో కూడా మంచిగా ఉండలేవు. బ్రతికి ఉన్నప్పుడే నువ్వేం చెయ్యాలంటే ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, పగబెట్టుకోకూడదు, అసూయ పెట్టుకోకూడదు అన్నాడు. అంటే దేవుడు నేర్పుతున్న మాట ఏంటంటే, కొద్ది కాలం ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ కరువైపోయింది. ప్రేమ లేని వాడినైతే మురుగేడి కంచు గణగణలాడు తాళమునయ్యింది. ప్రవచించే కృపావరములు కలిగినను ప్రేమ లేని వాడనైతే మురుగేడి కంచు గణగణలాడు తాళమునయ్యిందును. కాల్చుటకు నా దేహమంతా అప్పగించినను ప్రేమ లేని వాడనైతే
మురగేడి కంచు గణగణలాడు తాళమున యందును పేదల పోషణ కొరకు నా ఆస్తంతా అప్పగించినను ప్రేమ లేని వాడనైతే మురగేడి కంచు గణగణలాడు తాళమున యందును పేదల పోషణ కొరకు ఆస్తంతా అప్పగించిన ప్రేమ లేని వాడనైతే మురగేడి కంచు గణగణలాడు తాళమున యందును. అంటే ఎందుకు ప్రేమ 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 పరలోకాన్ని యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా ఆయన హింసిస్తున్నా కానీ ఆయన ఏమి నేర్పించాడు సమాజానికంటే, ఇదిగో ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య మొదటి కొరింథీ 13 కూడా ఈ ప్రేమ గురించి, ప్రేమ మత్సరపడదు, దగా పడదు, కుట్ర పడదు, కుతంత్రాలుండు, డమ్మంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. ప్రేమ అన్ని దోషాలను కప్పివేస్తుంది. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించలేవు. అదేదో బ్రతికున్నప్పుడు ప్రేమించండి. మన ముందున్న తరాలలో కోట్లు సంపాదించుకున్న వారు ఇదిగో అర్థాంతరంగా ఎక్కడో మాంసం ముద్దపోయి కనీసం బూడిద కూడా మిగలేదు. అక్కడ ఫైరింగ్ తీసుకొచ్చి నీళ్లు కొడుతున్నారు. అక్కడ ఎక్కడ పుట్టారో ఎక్కడ. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు వేదన, బాధ, చాలా వేదన. నీ ఇంట్లో అలా జరిగితే ఎంత బాధపడతావు, మన ఇంట్లో ఎవరికైనా జరిగితే ఎంత బాధపడతాం. అందులో ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్, ఆ వ్యక్తి ఒక్కడే తప్పించబడ్డాడు. అందుకే బైబిల్ వాక్యం ఏంటంటే తమ కాలము ఎప్పుడు వచ్చునో, అదే ప్రసంగి 9:12 ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున అండర్లైన్ చేయండి అక్కడ జాగ్రత్త, యూట్యూబ్లో ఉన్న బిడ్డలో, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునట్లు వారును చిక్కబడి ఉందురు. తెలుసా వాళ్ళకేమన్నా? మనం ఏమనుకుంటాం, మనకేంట్రా 1000 ఏళ్ళు బతుకుతాం, మనకేంట్రా 18 సంవత్సరాలు బతుకుతాం. లేదు సుమా, నీ జీవితం నేను లేదు. దేవుడు ముందే అన్నాడు, నా వల్ల మాత్రమే నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగు, నీకు జీవించే సంవత్సరాలు అధికములు అవుతాయి అన్నాడు. దేవుడు ఏడి మానవ హృదయాల్లో లేడు. మానవ హృదయాల్లో దేవుడు లేడండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవ హృదయాల్లో దేవుడు లేనప్పుడు దేవుడు అంటాడు, నా వల్లనే కదా నీకు దీర్ఘాయం కలిగేది. అది సామెతలు 11:9 అంటాడు అన్నమాట. సామెతలు 9వ అధ్యాయం, క్షమించాడు 9వ అధ్యాయం 11 వచ్చి ఉంటుంది అన్నమాట. నా వల్ల దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికం చేస్తానంటాడు. అంటే దేవుడి మీద ఆధారపడాలి మనం అంటాడు ఇక్కడ. కానీ ఎవరండి ఈరోజు ఆధారపడి చెప్పండి, న్యాయం చెప్పండి, ఎవరైనా ఆధారపడుతుంది? అసలు యాకోబు పత్రికలో మాట రాయబడిందండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, బైబిల్ చాలా గొప్పదండి. అర్థవంతంగా చదివితే స్పష్టంగా నీ డౌట్ అన్ని కూడా నివృత్తి చేస్తాడు దేవుడు, క్లారిటీగా సమాధానం ఇస్తాడు దేవుడు మనకి. అక్కడ ఏముందో చూడండి ఒకసారి, మీ బైబిల్లో తీయండి ఒకసారి. బైబిల్లో ఏముంది అక్కడ? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించును మీకు తెలియదు కదా. మీ జీవం ఏ పాటిది? మీరేమనుకుంటున్నారు? మీ సొంత పనుల కొరకు దేశాలు దాటుకుంటూ వెళ్తున్నారు. కానీ దేవుని పని కోసం ఉన్న వాళ్ళు ఏరు చెప్పండి. నేను ఇది క్రైస్తవులు చెప్తున్నా, క్రైస్తవేతలు కాదు కానీ దేవుని నమ్ముకున్న క్రైస్తవులు చెప్తున్నా. మీరు సర్వలోకాలని సర్వసూచి సువార్త ప్రకటించమని చెప్పాడు. కానీ ఈరోజు దేవుని కొరకు వెళ్ళేవారు ఎవరో చెప్పండి. అందుకో ఒక సామెత ఉంది కదా, ఏమని? ప్రపంచ దేశాలలో ఇండియా వాడు లేని దేశం లేదట. మరి దేవుని కొరకు వెళ్ళేవారు ఏరి? దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరే? మన వ్యాపారాల కొరకు, బిజినెస్ కొరకు వెళుతున్న తప్పులేదు, వెళ్ళొద్దంటలే దేవుడు. కానీ వెళ్ళు, కానీ నువ్వు దేవుడు ఉన్నాడా నీ ముందు? అందుకంటాడు 15వ వచనం ఏమన్నాడు? నువ్వు వెళ్లే ముందు ఏం చెప్పాలి తెలుసా? ఇదిగో నేను ఊరు వెళ్తున్నాను కదా, దేవుడి చిత్తమైతే పలానా ఊరిలో అక్కడ 1 సంవత్సరం ఉంటా, దేవుడి చిత్తమైతే ఆ ఊరిలో 1 నెల ఉంటా, దేవుడి చిత్తమైతే అక్కడ వెళ్ళి 1 సంవత్సరం ఉండి జాగ్రత్త సంపాదించుకుంటా, అది కూడా దేవుడి చిత్తమైతే. అంటే ఏమన్నాడు ఇక్కడ? ప్రతి మాటకి దేవుడి చిత్తాన్ని అడ్డు పెట్టుకోమని చదువు 15వ వచనాన్ని. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని, అది గుర్తు పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దామని అంటే అర్థం ఏంటంటే, మనం ఎక్కడికి వెళుతున్నా సరే, యేసు ప్రభు నమ్మని వాళ్ళ గురించి మనకు అనవసరం, వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ నమ్మినటువంటి మీరు ఎక్కడికి వెళుతున్నా, ఇదిగో దేవుని చిత్తమైతే ఆ ఊరు వెళతా, దేవుని చిత్తమైతే ఆ జిల్లా, దేవుని చిత్తమైతే ఆ రాష్ట్రం, దేవుని చిత్తమైతే ఆ దేశం, దేవుని చిత్తమైతే ఆ ఖండం, దేవుని చిత్తమైతే ఆ గ్రామం, ఆ మండలం వెళతా. దేవుని చిత్తమైతే
అని దేవుడు చిత్తం ఎందుకనంటే, దేవుడు చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళకండి దయచేసి బిడ్డలారా. దేవుడు చిత్తం కనుక్కొని డబ్బే శాశ్వతం అనుకుంటే ఇప్పుడు చూడండి 269 మందికి వాళ్ళు ఆ ఫ్లైట్లో వాళ్ళ టికెట్ ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది, ఎన్ని లగేజ్ ఉంటాయండి, ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. నేను భీమవరం వెళతా ఉన్నాను మీటింగ్, బహిరంగ సభలకి భీమవరం వెళతాను 9 సంవత్సరాల క్రితం. వెళతా ఉన్నప్పుడు నా బ్యాగ్లో బైబిళ్ళు పెట్టుకున్నాను, అలాగే 2 సూట్లు పెట్టుకున్నాను, అలాగే ఒక 3-4 చొక్కాలు పెట్టుకున్నాను, తర్వాత బన్నీలు, అందులో పేస్టు, సబ్బులు, అలాగే బ్రష్ అవన్నీ పెట్టుకున్నాను. అందులో అన్నీ పెట్టేసుకున్న తర్వాత అది నేను ఆ ట్రైన్లో ఏసీ నాకు వాళ్ళే బుక్ చేశారు. నాకు బుక్ చేసిన తర్వాత ఆ బ్యాగ్ కింద పెట్టేశాను. కింద పెట్టేసి నేను పండుకొని లేచిన తర్వాత బ్యాగ్ కింద లేదు. అయ్యయ్యో అని చెప్పేసి ఒక్కసారికి నాలో టెన్షన్ మొదలైపోయింది. అరే ఏమైంది, నేను బ్యాగ్ ఇక్కడ పెట్టేనే, ఏమైపోయినట్టు బ్యాగ్, అరే బ్యాగ్ పోతే పోయింది. ముందు నాకు అందులో మెయిన్ సరుకు ఉంది. ఏ సరుకు? బైబిల్లో ఉన్న డైరీలో ఉన్న వాక్యాలు ఉన్నాయి, అది నాకు ఇంపార్టెంట్. సూట్లు బతి కొనుక్కోవచ్చు అని ఆ బ్యాగ్ గురించి ఎంతో బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నా. డాడీ అయ్యో అని. అంటే ఒక చిన్న బ్యాగ్, ఆ బ్యాగ్లో ఒక 2-3 డ్రెస్సులు ఉన్నందుకే నేను ఎంతో బాధపడ్డా. తీరా చూస్తే మనవాళ్ళు తీసి ఖాళీగా ఉన్న పైన పెట్టారు దాన్ని. అంటే ఆ బ్యాగ్ లేదని నేను సుమారుగా ఒక అరగంట సేపు బాధపడుతూ వచ్చాను మనసులో. చిన్న బ్యాగ్ లేనందుకే, అయ్యో ఆ కొద్దిసేపు అగపడినందుకే నేను ఎంతో బాధపడితే, మరి వాళ్ళు ఎన్ని బ్యాగులు, ఎన్ని సరుకులు, ఎన్ని ఆశలు, ఎంత అందులో వాళ్ళు బంగారం ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఎన్ని ఆశలతో పోయి ఉంటారండి. ఆ పంపించేవాళ్ళు కూడా మా బిడ్డ తిరిగి వస్తాడని వాళ్ళు ఎన్ని ఆశపడి ఉంటారండి. కానీ వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి. పాస్టర్లుగా లేక సేవకులుగా మన గ్రేట్ గాడ్ చర్చిలో మనందరూ ప్రార్థన చేద్దాం. అందుకే అన్నాడు, ప్రభు చిత్తం చెప్పండి. మీరు ఎట్టిపోయినా, ఎందుకంటే అశుభకాలమున పిట్టల వలలో ఎలా చిక్కబడనో, చేపల వలలో ఎలా చిక్కబడనో హఠాత్తుగా మాయమవుతారు. అశుభకాలం అంటే దేవుడు చేసిన కాలంలో అంతా మంచిది, కానీ అశుభకాలం అర్థం ఏంటంటే అపవాది నిన్ను ముట్టడించాడనుకో, వాడు ఖచ్చితంగా తన కబండస్తాలతో ఖచ్చితంగా నిన్ను నాశనం చేస్తాడు. అందుకే బైబిల్ అంటాడు, హబక్కు 1వ అధ్యాయం 15 వాడు గాలము వేసి ఉరులు వగ్గి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. చనిపోయినాక ఆధారాలు వెతుకుతున్నారు, కానీ బతికి ఉన్నప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడండి. ఇప్పుడు ఆ ప్రమాదంలో శాస్త్రవేత్తలు కాపాడతారా? ఎవరు కాపాడు చెప్పండి. అందుకే మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. కాబట్టి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, బాగుంది. నేను అడుగుతున్నా, అంటే నువ్వేమనుకున్నా, నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగం అనుకున్నావు. కానీ ఒక మాట చెప్పనా, డబ్బు వల్ల అన్ని వచ్చి అనుకుంటున్నావు. కానీ ఒక విషయం చెప్పనా, మీ అందరికీ జాగ్రత్తగా వినండి. మా పాఠకులు, మా వీక్షకులు లక్షలాది మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డబ్బు వాళ్ళది వచ్చింది అనుకుంటే, నేను అడుగుతున్నా ఒక మాట, డబ్బుతో నీవు పుస్తకాలు కొంటావు, మేధస్సును కొనగలవా? డబ్బుతో నువ్వు మంచాన్ని కొట్టావు, నిద్రని కొనగలవా? డబ్బుతో నీవు ఆహారాన్ని కొట్టావు, ఆకలి కొనగలవా? డబ్బుతో నీవు ఈ ప్యాన్ను కొనగలవు, కానీ ఆత్మను కొనగలవా? డబ్బు ద్వారా అన్ని వచ్చి చెప్పేసి ఈ డబ్బు కొరకు దేశాలు దాటుకుంటూ వెళ్తున్నాం. తప్పులేదు, వెళ్ళండి. కానీ దేవుడున్నాడా? దేవుడిని ముందు పెట్టుకోండి ప్రేమన దేవుని పిల్లరా. ఏమండి, చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. బ్రతికున్నప్పుడు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. బ్రతికున్నప్పుడు ఒకరినొక ప్రేమ కలిగి ఉండండి. చచ్చిపోయినాక ఎవరిని మనం ప్రేమించలేము, ఐక్యత కలిగి ఉండండి. అదే బైబిల్ చెబుతున్నాడు, ఈ లోకంలో దేని మీద ఆధారపడకు, దేవుడి మీద ఆధారపడాలి. చివరి మాటగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 ఏమని చూడండి ఒకసారి. ఇది మీకు ఇస్తాను అవకాశం, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నమ్మికముంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. మీరు వెళ్ళే ఊరు, ఏ ఊరు వెళ్తున్నారో ఆ త్రోవ సరళం చేస్తాడు. చదువు. నేను జ్ఞానిని కదా నీవు అనుకోబాకు. నేను బాగా చదువుకున్నాను కదా, నేను ఎంప్లాయీని, నేను విదేశీలో సేవ చేస్తాను. నో, ఎప్పుడు అనుకోబాకు. నీ ఆస్తి నీతో రాదు, గుర్తుపెట్టుకో. దేవుని చేతుల్లో నువ్వు ఉండవు. ఎప్పటికప్పుడుగా దేవుని చిత్తమైతే ఆ ఊరు వస్తా, దేవుని చిత్తమైతే ఆ దేశం వస్తా, దేవుని చిత్తమైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వచ్చేస్తా, దేవుని చిత్తం అమెరికా, ఇరాన్, జపాన్, లండన్ వచ్చేస్తాను అని చెప్పు. అలా కాకుండా వచ్చేస్తా అంటారు. నో, ఇంకో మాట చెప్పను మీ అందరికీ. చాలామంది
చాలామంది ఏ దేశం పోతున్నా, ఏ రాష్ట్రాలు పోతున్నా, ఎరా ఎప్పుడు పోతా, పలానా ఊరు వస్తావంటే పోతున్నాం అంటారు. అదే అమ్మ ప్రార్థనకి రమ్మ, చర్చికి రమ్మ, మీటింగ్కి రమ్మంటే దేవుడి చిత్తం అయితే వస్తాంలే అండి అంటారు. దేవుడి పనికేమో దేవుడి చిత్తం అంటారు. అదే వాళ్ళ బిజినెస్ మీద వెళ్తే మాత్రం దేవుడి చిత్తం అనరు. అసలు దేవుడి చిత్తం తెలుసా? ఆయన పని కొరకు నేను రమ్మన్నాడు. దానికి దేవుడి చిత్తం అడ్డు పెట్టబాక. నీ సొంత పనుల మీద వెళ్తున్నప్పుడు మీరు దేవుడి చిత్తాన్ని అడ్డు పెట్టుకోవాలి. మనోళ్ళు దేని పెట్టారు? ఉల్టా తిప్పేశారు. అందుకనే ప్రేమైన దేవుని పిల్లరా, ఎవరినేదో తిట్టాలని కాదు, కొట్టాలని కాదని, బైబిల్ తెలియదని చాలామందికి. నేర్చుకోవాలి బైబిల్. అందుకే దేవుడి చిత్తం అయితే వస్తాను చెప్పాలి. నీ జ్ఞానమే ఆధారపడకు, నీ డబ్బు మీద, నీ వెండి ఆధారపడకు. డాక్టర్ మీద నువ్వు ఆధారపడతావు, మెడిసిన్ మీద తప్పులేదు, ఉండాలి. కానీ కొంతమంది డాక్టర్ నమ్మిడు దేవుడిని కూడా నమ్మరు. నేను చెప్పిన శరీరాన్ని చూసి చెప్పేవాడు డాక్టర్, శరీరాన్ని ఇచ్చేది చెప్పేవాడు యేసు ప్రభు. ఆమేన్, అవునా కదా? కాబట్టి గమనించండి. కాబట్టి ముగిచ్చేసి మొదట ఆరాధన కదా ఇది, బయట ప్రపంచం కోసం ఈ లైవ్ ఇస్తున్నాను. నెక్స్ట్ రెండో ఆరాధన మీ అందరితో కూడా పరిపూర్ణమైన వర్తమానాలతో, ఆరాధనతో నేను మీ ముందుకు వస్తాను. కాబట్టి దేని మీద నువ్వు ఆధారపడకూడదు. ఏబు గ్రంథంలో ఒక మంచి మాట చెప్పేసి చివరిగా ముగిచ్చేస్తాను. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. వారు శ్రేయస్సు కలిగి గడుపుతారు, ఒక్కటే క్షణములో పాతాళంకి వెళ్ళిపోతారు. అందుకే చనిపోయే ముందు చావు ఉందని తెలుసు కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే, మనకి పాతాళం ఉంది, పరలోకం ఉంది, రెండిట్లో ఏది కావాలో కోరుకోవాలి. కీడు మేలు నీ ఎదుటి వచ్చి ఏది కావాలో కోరుకోమన్నాడు. నీ ఆత్మకైతే సాగు లేదు. ఇప్పుడు ఆ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఆత్మలకు సావలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆత్మలకు సావలేదు. వాళ్ళ ఆత్మలు క్షేమంగానే ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. చనిపోయింది శరీరం, అయితే ఆత్మ మరోలోకి వెళ్ళిపోవాలి. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుండి వచ్చింది. దేవుళ్ళ నుండి వచ్చిన ఆత్మ దేవుళ్ళలోకి వెళ్ళిపోవాలి. కానీ దేవుళ్ళకి పోవట్లేదు, నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడి కోసం బతకట్లేదు మీరు. ఆలోచించండి ప్రేమాని దేవుని పిల్లరా. బ్రతికిన కాలం అంతా గవర్నమెంట్ కోసం బతికావు, మరి దేవుడి కోసం పోతావు. అంత వయసు అంతా అయిపోయినాక చిన్న గొర్రె పిల్లలు నేను యేసయ్యా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వయసులో ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావాలి. నా ఉద్దేశం జాబులు చేయొద్దు, చేయండి. కానీ దేవుడు వరం కదా, దేవుడు కృపలో వచ్చింది కదా ఉద్యోగం, దేవుడి కృపలో కదా నీ పిల్లలు పుట్టింది, దేవుడి కృపలో కదా నీకు మంచి భార్య వచ్చింది, దేవుడి కృపలో కదా నీకు మంచి భర్త వచ్చాడు, దేవుని కృపలో కదా నీకు మంచి కుటుంబం వచ్చింది. దేవుని కృపలో నీకు వచ్చిన రాబడి అంతా కూడా మరి దేవుడి చిత్తం అంటున్నావా? అందుకే క్రైస్తవులని బిడ్డలు చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళు పాటించినా పాటించకపోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోంచి బయటికి వెళ్ళినా దేవుడి చిత్తమైతే అని దేవుడి మీద ఆధారపడండి. మీరు భోజనం చేసినా పానం చేసినా ప్రభు మహిమార్థమై చేయాలి. కాబట్టి వారి ఆత్మకి 269 మంది చనిపోయారు ఫ్లైట్లో, గుజరాత్లో. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. నిలబడండి, చేతులు పైకెద్దాం. సమస్త జ్ఞానం ఇచ్చిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. నేడైనా రేపైన ఒకనొక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదిద్దాం అనుకున్న వారులారా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిదన్నావు నాయన. అవును ప్రభా, ఆవిరి వంటి వారు మా ఆయుష్కాలం బెట్టడంతగా ఉందని రాయబడుతుంది బైబిల్లో. కాబట్టి తండ్రి, విలువైన మీ వాక్కులతో సొంతం చేసుకుని అందరూ కూడా దేవుని చిత్తమే ఆధారపడి, డబ్బు మీద ఆధారపడక, జ్ఞానం మీద ఆధారపడక, చదువు మీద ఉద్యోగం మీద ఆధారపడక, అమ్మ మీద నాన్న మీద భర్త మీద పిల్ల మీద డాక్టర్ మీద మెడిసిన్ మీద ఆధారపడక, దేవుని మీద ఆధారపడి తమ ఆత్మలకు శాంతి చేకూడ సహాయం చేయమని, మరి ముఖ్యంగా ఫ్లైట్లో మరణించిన వారందరికీ